రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో అట్టహాసంగా టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు నాయకులకు అభివాదం చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయడం బంద్ చేశాడు స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు అంటూ సెస్ విలీనం చేసిన రైతు డిస్కం పెడతామని ఒక్క మాట కూడా మాట్లాడలేదని, మీ ఎమ్మెల్యే వీకెండ్ ఎమ్మెల్యే ప్రజల కోసం మాట్లాడే తీరిక ఆయనకు లేదంటూ సొంత అన్నపై కల్వకుంట్ల కవితమ్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రజలతో ఉన్న పేగుబంధాన్ని పార్టీ తెంచుకుందనే విషయాన్ని సైతం వెల్లడిస్తూ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షం నిలుస్తూ రైతుల పక్షాన నిలుస్తూ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, కార్యకర్తలు మహిళలను ఉద్దేశించి ఉత్తేజపూరితమైన ప్రసంగాన్ని, ప్రజలను ప్రభుత్వం ద్వారా రావాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రశ్నిస్తూ గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను కూడా ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని చెప్పాలి. ఇంకో పక్క మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వీకెండ్ ఎమ్మెల్యే గారు, ఆయనను రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి కూడా మీరే సిద్ధం చేయాలి. ఎందుకంటే ఆయన బంద్ పెట్టిండు యుద్ధం చేసుడు. పవన్ కళ్యాణ్ అనే టైంలో ఆయన వచ్చి మాట్లాడితే కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ తల్లి బొమ్మ మారిస్తే కూడా ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలతోని పేగుబంధం తెంపుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. అందుకే టీఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ ఇంటి పార్టీ వచ్చింది, మీ ఆడబిడ్డ పార్టీ వచ్చింది. ఆశీర్వదించి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను సిరిసిల్ల దాకా వచ్చిన. ఇది మొదటి జెండా, మొదటి అడుగు. కానీ మళ్ళీ వస్తా. ఎప్పటిదాకా వస్తా? ఈ సిరిసిల్లలో మన టీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు వస్తాం. ఖచ్చితంగా సిరిసిల్లలో టీఆర్ఎస్ జెండా ఎగిరేసి తీర్థమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లా. అందరం కూడా కష్టం చేసుకొని బతికేటోళ్ళం. రైతన్నలు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేసుకోవాలి. మీరు పన్నుండి ఎంఆర్ఓ ఆఫీస్ పోతారు, పన్నుండి కలెక్టర్ ఆఫీస్ పోతారు. ఎవరన్నా మనం దేక్తారా? ఎవరన్నా కాంతారా? ఎవరన్నా పిలిచినికి ఏమైనా ఏం పని ఉందాయో అని అడుగుతారా? ఒక్కరు కూడా మాట్లాడరు. మన చెప్పులు చూస్తారు, మన బట్టలు చూస్తారు, ఎవరు కూడా మాట్లాడరు. అందుకే రైతు రాజు కావాలంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఖచ్చితంగా రైతుకు ఒక కౌంటర్ ఉండాల్సిందే. ఆ కౌంటర్లో రైతును కూర్చోబెట్టి నీకేం పని కావాలని అడిగి చేయాలి. ఇవాళ వానలు పడుతున్నాయి, జర ఏదైనా పొలం వేసుకుందామైనా గింజలు చల్లుకుందామంటే మందు బస్తాల కోసం, యూరియా కోసం పోస్తే ఫోన్లో యాప్ అని పెట్టింది. ఆ యాప్లో ఎవరికి కూడా ఏం వస్తలేదు. నేను ఇక్కడ సిరిసిల్ల నుండి డిమాండ్ చేస్తున్నా, ఆ యూరియా యాప్ అనేది రద్దు చేయాలి. ఆ యూరియా యాప్ అనేది వద్దు, యూరియా యాప్ రద్దు చేయాలి. మరి ఇక్కడ మనకు సెస్ అని ఉండే, ఇక్కడ సిరిసిల్ల సపరేట్గా కరెంట్ వచ్చేది. ఆ సెస్ కాస్త మంగళారతి అయిపోయింది. దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే లాస్ట్కి అటు ఇటు అయింది. అది మొత్తం గవర్నమెంట్లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కేటీ రామారావు గారు సెస్సన్లో కలిసిపోతుంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కుట్రతోని సపరేట్గా రైతులకు డిస్కౌంట్ పెడతామని అంటే రైతుల కరెంటు నిండా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మీ సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు గారు ఒక్క మాట కూడా రైతు డిస్కౌంట్ గురించి మాట్లాడలే. అంటే రైతు డిస్కౌంట్ కావాలనా వద్దనా ఏందన్నది కూడా ఒక మాట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పాలి. అంటే ఆయనకు తీర్పు ఉండదు అనుకోండి, వీకెండ్ వచ్చిపోతాడు కాబట్టి, మిగతా టైంలో దొరకదు కాబట్టి ఆ తీర్పు లేక మరి ఆయన మాట్లాడలేదేమో నాకు తెలియదు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ పాయిజన్ బాధితులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్లో 2 రోజుల క్రితం పానీపూరి తిని 25 మంది అస్వస్థతకు గురయ్యారు. సిరిసిల్ల జిల్లాలో పర్యటన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత వారిని పరామర్శించి భరోసా కల్పించారు. ఓకే, జై తెలంగాణ, జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, పానీపూరి తిని చాలామంది చిన్నారులు ఒకటేసారి అస్వస్థతకు గురైనారు. మరి వారందరూ కూడా సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఇవాళ వచ్చేళ్ళారు, ప్రభుత్వ ప్రతినిధి కూడా ఈరోజే వచ్చేళ్ళినారు. కానీ ఎవరు కూడా ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఫ్యూచర్లో సిరిసిల్లలో దొరికేటటువంటి
ఫుడ్ సేఫ్టీ మీద కానీ ఏం మాట్లాడట్లేదు. మేము ఈ పాయింట్ దాదాపుగా 4-5 నెలల నుంచి చెప్తా వస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి సంవత్సరం మొత్తంలో కూడా ఒక్కటి కూడా కల్తీ ఆహారం మీద కేసులు బుక్ అయితే లేదు. ఎంత సిరిసిల్ల కదా, రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నా నేను, ఎక్కడా కూడా కల్తీ ఆహారం మీద కేసెస్ బుక్ అవ్వడం లేదు. అట్లా బుక్ కాకుండా ఉన్నట్టయితే విచ్చలవిడిగా పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న జాయింట్స్ వరకు కూడా మరి ఏమాత్రం కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధను వీడాలి. ఆది శ్రీనివాస్ గారు వచ్చి వెళ్ళారని విన్నాను నేను. వారు ఏమాత్రం ప్రజలకు భరోసా ఇవ్వకుండా మరి కల్తీ ఆహారం మీద స్ట్రిక్ట్ చర్యలు తీసుకోకుండా వెళ్ళిపోవడం అన్నది అన్యాయం. ఖచ్చితంగా కుటుంబాలకు సంబంధించి ఆర్థికంగా కూడా ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలి. అందరూ కూడా మరి పాత పేద డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో ఉండేటటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళకు లాస్ ఆఫ్ పే కింద 3-4 డేస్కైనా సరే మినిమం కాంపన్సేషన్ అయినా ఇవ్వాలి. 1, 2 ఫుడ్ సేఫ్టీ మీద దృష్టి పెట్టాలి. పెద్ద రెస్టారెంట్స్ అయినా చిన్న బండిలైనా మినిమం సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. దానికోసం అందరం కూడా కృషి చేస్తాం. టీఆర్ఎస్ తరఫున, తెలంగాణ రక్షణ సేన తరఫున ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ మీద ఫ్యూచర్లో కూడా మేమందరం దృష్టి పెడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.